చిన్ని మా ఇంటికొచ్చిందని చెప్పిన గదా! ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ఊరికే ఒకటే వీడియో వస్తుంది. ఆ వీడియోస్‌ని చూసి క్రేవింగ్స్ ఆపుకోలేక ఇదైతే ఆర్డర్ పెట్టాం. చూసారా చిన్ని ఫేస్ ఎలా వెలిగిపోతుందో? ఇంతకీ మేమేం ఆర్డర్ పెట్టామో ఇంకా చూపించలేదు గదా! టాడా! ఇవాళ మేము బాగా వైరల్ అవుతున్న ఈ హోకో ఐస్ క్రీమ్‌నయితే ఆర్డర్ పెట్టాం. ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ ఐస్ క్రీమే కనిపిస్తుంది. ఇంగ చిన్ని అయితే ఓపెన్ చేసుడే ఆలస్యం స్నాప్ అయితే పెట్టుకుంటుంది. ఇంగ మా శ్రేయాన్వి పాప అయితే లిటరల్లీ వెయిట్ చేస్తుంది. అదెప్పుడు ఓపెన్ చేస్తదా? నేనెప్పుడు తిందామా అనేసి. ఓపెన్ చేసిన తర్వాత తన ఎక్స్‌ప్రెషన్ చూడండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్న టర్మరిక్ వాటర్ రీల్ చేసినప్పుడు గూడా ఇంత సర్ప్రైజ్ అవ్వలేదు తను. ఎలా చూస్తుంది చూడండి ఐస్ క్రీమ్‌ని. ఇంకా తను టేస్ట్ చూసిన తర్వాత అయితే చెప్పొద్దు. చూడండి ఫింగర్స్‌ని ఎలా నాకేస్తుందో. ఇంగిక్కడ మా చిన్ని గూడా తన పనైతే కానిచ్చేస్తుంది. ఇంక దీని రివ్యూ విషయానికొస్తే మా డెలివరీ అన్న అయితే మొత్తం బాక్స్‌లోకించి బయటికి పడేటట్టు తీసుకొచ్చిండు. కాకపోతే దానికి కవర్ ఉండడం వల్ల బతికిపోయింది. ఆ సేఫ్టీలో అయితే పర్వాలేదు కానీ అరుణ్ ఐస్ క్రీమ్‌తో పోలిస్తే నాకేం ఇది ఎక్కువ అనిపించలేదు. అరుణ్ ఐస్ క్రీమ్‌లో డబుల్ చాక్లేట్ ఉన్నంత టేస్ట్ అయితే నాకు అనిపించలేదు. దొంగ శ్రేయాన్వి నా కోసం ఆర్డర్ పెట్టుకుంటే నన్నే తిననిస్తలేదు. ఇంక గుంజుకొని అయితే ఐస్ క్రీమ్ తినేసిన. వాళ్ళ నాన్న ఎంత అడిగినా కూడా తనకు పెట్టట్లేదు అస్సలే. దొంగదొక్కతే తినేస్తుంది. చిన్నపిల్ల దగ్గర లాక్కొని తింటుర్రు అని అనుకోకండి. అంత ఐస్ క్రీమ్ తను తింటే మంచిది కాదని లాక్కొని తినేసిన. ఆఖరికి నా మొహానికైతే ఇది మిగిలింది గాయ్స్.